ఆకాశవాణి. ఇది ఎఫ్ఎం వివిధ్ భారతి న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రాం. ఎన్నో భారీ హిట్ చిత్రాల సంగీత దర్శకులు మణిశర్మ గారితో డివి మోహనకృష్ణ, సిఎస్ రాంబాబు గార్ల సంభాషణ ఇప్పుడు వింటారు. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. మొదటిగా శ్రోతలందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వివిధ భారతి కూడాను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థాంక్యూ సార్. ఇవాళ ఈ కొత్త సంవత్సరం రోజున మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మీరు స్వరపరిచిన అనేక పాటలు మేము వినడం, అది విని ఎంజాయ్ చేయడం, మాతో పాటు మా శ్రోతలంతా కూడా బోల్డని పాటలు మీ పాటలు వింటుంటారు. అందరికీ మీ పాటలు సుపరిచయం. ఈ సందర్భంగా మీతో ఇవాళ ముచ్చటించడం చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా ఇది ఆల్ ఇండియా రేడియోలో ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా. అది మీ ద్వారా చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం సార్. నాతో పాటు ఆల్ ఇండియా రేడియో వివిధ భారతి స్టేషన్ డైరెక్టర్ నమస్కారం సార్ రాంబాబు గారు కూడా వచ్చారు. కార్యక్రమం మొదలుపెట్టే ముందు మీ జన్మస్థలం చెన్నై అండి. చెన్నై. మీ నాన్నగారు నాగయజ్ఞేశ్వరం గారు ఇరగవరం, తణుకు, ఇరగవరం ఆ ప్రాంతాల్లో ఎక్కడ పుట్టింది. తర్వాత బందర్లో ఉన్నారు. తర్వాత బందర్ శర్మ గారు అంటుంటారు. అక్కడి నుంచి బందర్లోనే ఆయన వేదన నేర్చుకుని, వైలిన్ నేర్చుకుని అక్కడి నుంచి నేరుగా చెన్నై వచ్చేసారు. మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఒక అనుబంధం ఉంది. డివి సుబ్బారావు గారి అవునవును కరెక్ట్. ఆయనే మా నాన్నగారిని చెన్నై తీసుకొచ్చినట్టు ఇన్ఫర్మేషన్ మా పెద్ద నాన్నగారు తిలక్ గారు తీసుకొచ్చారు. మీ నాన్నగారు మా తాతగారి కంపెనీలో వైలిన్ వాయించడం, అక్కడ పాఠాలు చెప్పడం, అదంతా చూసి ఈయన సినిమాలో అయితే బాగా రాణిస్తారని చెప్పి మా పెద్ద నాన్నగారు అక్కడికి తీసుకురావడం జరిగింది. చెప్తుంటే విన్నానండి ఇంట్లో. అదే చాలా సంతోషం. అయ్యా లేతే వాళ్ళు పునాదులు వేయకపోతే మనం ఈరోజు ఈ స్టూడియోలో కూర్చొని ఇలాగ మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళు వేసిన బాటలే కదండి మనం నడిచినా, పరిగెత్తినా, స్కూటర్లైనా, కార్లతోనే, విమానాలతోనే వాళ్ళు వేసిన బాట. అంతే. తర్వాత మీకు సంగీతంలో ఈ మ్యూజిక్ చేయాలని అనిపించడం, లేకపోతే అసలు సంగీతం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎట్లా కలిగింది? బేసిక్గా మ్యూజిక్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ. నాన్నగారికి ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఏదో ఒక రూపంలో రన్ అవుతూనే ఉంటుంది. వివిధ భారతి కానీ, అప్పుడు మ్యూజిక్ వినాలంటే వివిధ భారతి ఒకటే. ఒక పొద్దున్న ఒక గంట సేపు, సాయంత్రం ఒక గంట సేపు. ఆ గంట సేపు గురించి వెయిటింగ్ మా ఇంట్లో. కరెక్ట్గా 8:30 అయ్యేప్పటికి బ్యూటిఫుల్ టిఎంఎస్ సాంగ్స్, సుశీల గారివి ఇవన్నీ ఉండేది. సో బేసిక్గా సరౌండింగ్లో మ్యూజిక్ ఎప్పుడు ఉంటూనే ఉండింది. దాని తర్వాత ముఖ్యంగా నేను చెప్పాలంటే ఒక 16th ఇయర్ నుంచి మ్యూజిక్ కొంచెం ఇంట్రెస్ట్ రావడం. ఏదో అప్పుడప్పుడు ఏదో మా ఇంట్లో నాటకాలు వేస్తుంటాం. మా పెద్ద నాటకాలు వేస్తుంటే దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లా హార్మోనియంలో వాయించేవాడిని. నాన్నగారు హార్మోనియం ఒకటి ఉండేది. సో ఇది చూసి మా అమ్మ తెగ సంబరపడిపోయేది. మా వాడు ఏదో వాయించేస్తున్నాడు. మా నాన్నగారు చెప్పారు, ఊరుకో అని తిట్టేవారు మా నాన్నగారు. నువ్వు ప్యూన్ ఉద్యోగం చేసుకున్నా పర్వాలేదు, బ్యాంకులో సినిమా ఇండస్ట్రీకి రావడానికి వీల్లేదు అని బాగా ఫిక్స్ అయిపోయారు ఇంట్లో. ఎందుకంటే ఆయన అంత కష్టపడ్డారు. కానీ ఒక 6 మాసాలు పని లేకుండా ఉండడం, ఇలాంటివన్నీ జరిగి చాలా కష్టపడి. సో ఈ ప్యూన్ ఉద్యోగం చేసినా 100-200 నెలకి వస్తుందనే ఒక నమ్మకం ఉంటుంది. ఫిక్స్డ్ ఇన్కమ్ ఇది వద్దు 80%. బట్ అంటే విధి వదలదు కదండి ఎవరిని. అవునండి. అంటే మీరు అన్ని పాటలు చేయాలని, ఆ పాటలన్నీ అందరూ వినాలని రాసి పెట్టింది. అంటే దేవుడు ఒక్కొక్క మనిషిని ఈ పనులు చేయడానికి మనని కిందకి పంపిస్తారు. అవును. ఆ పని డొక్కశుద్ధితో చేసుకుని సంతోషంగా చేసుకుంటూ తృప్తిగా చేసుకుంటే అంతకన్నా మనం ఏమి చేయక్కర్లేదని. అదే ఆ సిన్సియరిటీయే ఆర్టిస్ట్ని రక్షిస్తుంది. మీరు అంటే ఈ ఇన్స్ట్రుమెంట్లు ఏమైనా నేర్చుకున్నారు మీరు? నేను అంటే మా ఇంట్లో చిన్నప్పుడు వీణ క్లాసులు అవి జరుగుతుండేవి. వీణ అంటే వాళ్ళందరూ క్లాస్ అయిపోయిన తర్వాత వీణ పెట్టుకుని వాయించేసేవాడిని. అంటే వాళ్ళు ఎదురుగుండా కూర్చోవాలి. వాళ్ళు ఎదురు కూర్చుంటే చిన్నపిల్లాడిని కదండి,
ఏదో తీగలు తెంపేస్తామో ఏదో భయం ఉంటుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత డాట్స్ ఉంటాయి కదండి అది తీసుకుని వాయించడం. సరే ఇది చూసి తర్వాత వైలిన్ నేర్చుకోవాలి, నాన్నగారు ఇన్స్ట్రుమెంట్ అని వైలిన్ స్టార్ట్ చేశాను. వైలిన్ ఫింగర్స్ అవి బాగున్నాయి, బ్రహ్మాండంగా వస్తుందని చెప్పి బాగానే వచ్చింది. కుదురులేదు కదండి, నాన్నగారి రికార్డింగ్ చూడడానికి స్టూడియోకి వెళ్తుండేవాడిని. ఈ వైలిన్ ఇవన్నీ ఏదో చిన్నవిగా ఉన్నాయి, ఇదేదో కాంబో ఆర్గన్ పెద్దగా ఎలక్ట్రానిక్ ఏదో ఉంది, ఇదేదో బాగుంది, ఇదేదో సెటిల్ అయితే బాగుంటుందని. అంటే ఇన్స్ట్రుమెంట్ పెద్దదిగా ఉంది ఏదో అంటే దాంట్లో వండర్స్ వస్తుంటాయి దాంట్లో ఎలక్ట్రానిక్ పెట్టి నుంచి. సో ఇదేదో ఇంట్రెస్టింగ్ అని చెప్పి దాంట్లో ఫిక్స్ అయ్యి దాని తర్వాత కీబోర్డ్ నేర్చుకోవడం. ఇది నేర్చుకుంటూ ఉండగా మా గురువు గారు ఇళయరాజా గారు అప్పుడే అన్నకిలి ఇవన్నీ చేస్తూ ఆయన మ్యూజిక్ వింటూ ఎక్కువ మ్యూజిక్ అంటే ఎక్కువ మక్కువ మ్యూజిక్ లో ఏదో అది వింటుంటే కెమికల్ రియాక్షన్ వచ్చేది బాడీలో. సో ఇళయరాజా గారు మీకు ఇన్స్పిరేషన్. అక్కడి నుంచి ఆయనే ఇన్స్పిరేషన్, ఆయనే గురువు, ఆయనే దేవుడు, అన్ని ఆయన. మీరు యాక్చువల్గా ఈ సంగీతం మ్యూజిక్ చెయ్యాలని మీకు అనిపించడం, మొట్టమొదటి అవకాశం రావడం ఎప్పుడు జరిగింది? నాకు నిజం చెప్పాలంటే సత్యప్రమాణంగా నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని అసలు కోరిక ఉండింది కాదు. అది ఎప్పుడు అసలు నేను అనుకోలేదు. నేను చెప్పాను కదండి, ఆ రోజు ఏం కాల్ షీట్ ఎవరు పిలిచారు, ఆ రికార్డింగ్ ఎంత బాగా వాయిద్దాం, ఎంత బాగా పని చేద్దాం. అంటే ఏం వాయించేవారు? నేను కీబోర్డ్ సత్యం గారి దగ్గర ఫస్ట్ జాయిన్ అయ్యాను. తర్వాత సత్యం గారు, చక్రవర్తి గారు అందరి దగ్గర వర్క్ చేశాను. ముఖ్యంగా రాజకోటి గారి దగ్గర ఎక్కువ నేను రెహమాన్ కలిసి పనిచేసేవాడు. కీబోర్డ్స్ చాలా కాలం. దాని తర్వాత కీరవాణి గారు వచ్చారు. కీరవాణి గారు ఫస్ట్ సినిమా నుంచి 100 ఫిల్మ్స్ దాకా నేను కీబోర్డ్ ఆయన సూపర్ హిట్స్ అన్ని నేను పనిచేశాను. ఇవన్నీ కూడా నాకు ఎక్స్పీరియన్స్ అండి. అన్ని కొన్ని వేల రికార్డింగ్లు వేల సినిమాలు రీ రికార్డింగ్లు చేయడం నాకు బ్లెస్సింగ్ అండి. అంతే, అదే ఆ ఇండస్ట్రీలోనే పుట్టడం, ఆ ఇండస్ట్రీలోనే పెరగడం, అక్కడే ఇలా ఉంటుండగా నేను కీరవాణి గారి దగ్గర క్షణక్షణం పనిచేసినప్పుడు రామ్ గోపాల్ వర్మ పరిచయం అయింది. నా ఇంట్రెస్ట్ చూసి, నా ప్రోగ్రామ్ చూసి, మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తామని నాకు ఐడియా లేదండి, లేదు నాకు నమ్మకం ఉంది, చెయ్యి నువ్వు చేస్తావని చెప్పి అప్పుడు అంతం సినిమా బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు, అది నేను చేశాను. అంతం సినిమాతో ఆరంభమైంది. అంతం కాదు ఇది ఆరంభం, అంతం కాదు ఇది ఆరంభం అని స్టార్ట్ అయింది. దాని తర్వాత చాలా ఒక 2-3 years తర్వాత రాత్రి దాంట్లో కూడా బ్యాక్గ్రౌండ్. సో ఇది ఇలా జరుగుతుండగా దెయ్యం అనేది అన్ని దెయ్యాలతోలే సినిమాలు ఇవన్నీ ఇచ్చేవాడు ఆయన. ఇక్కడ అప్పుడు స్ట్రైక్, సౌత్ ఇండియా మ్యూజిక్ ఇండస్ట్రీ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ స్ట్రైక్ జరుగుతుండగా బాంబేకి వెళ్ళాల్సి వచ్చింది. బాంబేకి వెళ్ళి ఏదో ఇలాగ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తుంటే, నువ్వు బ్యాక్గ్రౌండ్ బాగా కొడతావు కానీ పాటలు కొట్టలేవా, నీకు టాలెంట్ లేదు అని అన్నాడు. అలా ఎందుకంటారు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కాంటాక్ట్ ఒక ట్యూన్ వినిపించు అని చెప్పి ఆయన ఛాలెంజ్ ఇవ్వగలడం. సరే హెడ్ ఫోన్ వేసుకుని ఒక ట్యూన్ ఇలా టెక్ 15 minutes వేసి ఆ హెడ్ ఫోన్ వినిపించా. వినేసి యు ఆర్ డూయింగ్ మై ఫిల్మ్ విత్ చిరంజీవి గారు అన్నారు రామ్ గోపాల్. నాకు షాక్. ఫస్ట్ చిరంజీవి గారు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో నేను అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్. సో అలా స్టార్ట్ అయింది. అది అంటే అది ఆ సినిమా అయిపోయింది. సరే ఆ ప్రాజెక్ట్ చూడాలి, ఆ ప్రాజెక్ట్ చూడాలందులో అద్భుతమైన పాటలు. అదేంటి మన యమహానగరి అబ్బాబా ఇది కానీ సరే మామగరే సనిరపస సరే మామగరే సనిరపస రే మదని రపస సనిరప మరబమరే యమహానగరి కలకత్తా పురి యమహానగరి కలకత్తా పురి నమహో గిలి హౌరావారధి యమహానగరి కలకత్తా పురి చిరుత్యా
పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి మహానగరి కలకత్తా పురి నమహోగిలి హౌరావారధి నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో ఆహంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా పరుగురు పరుగు తీసింది పట్నం బ్రతుకుతో వెయ్యి పందెం కడకు చేరాలి గమ్యం కదలిపోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో యమహానగరి కలకత్తా పురి నమహోగిలి హౌరావారధి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి యమహానగరి కలకత్తా పురి అబ్బబ్బా ఇది ఆరభి రాగంలో చేశారు. అసలు నాకు తెలిసి సినిమాల్లో ఆరభిలో వచ్చిన పాట అయితే అదొక్కటే కనిపిస్తోంది. తర్వాత అసుర సంధ్య వేళ అని ఇంకోళ్ళు ఎవరో చేశారు. సాహిత్యం పక్కన పెట్టేస్తే చూను చాలా, ఇందాక మీతో మామూలుగా మనం హాఫ్ ది రికార్డ్ మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పాను, ఏ మాత్రం కూడా వేరే స్వరం లేకుండా ఫుల్గా ఆరభిలోనే ఉంటుంది ఆ పాట. అది నేను నిజం చెప్పాలంటే ఒక సిచ్యువేషన్ చెప్పిన తర్వాత డైరెక్టర్ గారు చూసిన తర్వాత ఇది ఈ రాగంలో చెయ్యాలి అని ఫిక్స్ అవ్వనంటే ఈ రాగంలో మొదలెట్టి బై నేచర్ ట్యూన్ ఎలా వచ్చిందో దాన్ని ఫాలో చేయడమే కానీ రాగానికి ఇంపార్టెన్స్ ఇచ్చి రాగంలోనే కంపోజ్ దాంట్లో స్వచ్ఛంగా బై డిఫాల్ట్ వచ్చి ఉండొచ్చు, అంతేగాని నాట్ ఇంటెన్షనల్లీ అదే రాగంలో అలాగే. అంటే ఒకటి మీకు లోపల రాగం లక్షణం అంతా జీర్ణించిపోయి ఉండడం మూలన అదే డిఫాల్ట్ అంతే. చిన్నప్పుడు అదే ఈ నేర్చుకుంది ఏదో కొంచెం ఉంది కదండి. చాలా మందికి ఏంటంటే ఆ రాగంలో చేయాలని ప్రయత్నించినా పక్కకి వెళ్ళిపోతుంటారు. సరే సినిమా పేరు చెప్పి సినిమా కాబట్టి దాన్ని మధ్యలో మధ్యలో వేరియేషన్స్ చేయొచ్చు అని చెప్తుంటారు. కేవీఎం గారు అనే ఉంటారు, ఏం రాగం అంటే సినిమా రాగం అని. అలాగా ఆ తర్వాత యమహానగరి కూడా చాలా మంచి అంటే కథన కుతూహలం చాలా, అంటే రఘువంశ సుధాంబుధి. నేను ఇది ఎందుకు చెప్తానంటే రాగం అర్జున్ అనే సినిమాలో బిలార్ లో ఒక సాంగ్ ఉంటుంది, మధుర 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 చాలా మంచి పాట. అది కూడా నేను హార్మోనియం ఎదురుగుండా కూర్చొని చెప్తున్నాను, ఈ రాగంలో చేయాలనుకుని చేసింది కాదు. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెలా గుమగుమలా జావళి
మీనాక్షి ఇది నీ మీనాక్షి వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి సాక్షి వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా ఎందుకు చెప్తున్నానంటే రాగం దాంట్లో ఇంకో క్లైమాక్స్ లో పాట ఉంది గురుగారు డుమ్ డుమారే డుమ్ డుమారే క్లైమాక్స్ లో సిచ్యువేషన్ అమ్మవారి గుళ్ళో చెల్లెల్ని అమ్మవారిని కొంచెం అనువదించి అలాగా ఒక సిచ్యువేషన్ ఈయన పాడుతుంటాడు చెల్లెల గురించి వస్తుంటుంది అమ్మవారి గురించి వస్తుంది పల్లి చాంగు బలారే అని వస్తుంది సార్ పెరుమాలు అందాల చెల్లె ఆ రాగం వెయ్యాలని అనుకోలేదండి. అది అమ్మవారిని తలుచుకున్నప్పుడు ఆ రాగం వచ్చేస్తుంది. డుమారే డుమ్ డుమారే పిల్ల పెళ్లి చాంగు బళ్ళారే బళ్ళారే జం జమారే జం జమారే శివుడి పెళ్లి చాంగు బళ్ళారే బళ్ళారే పేరంటనే ఊరేగవే ఊరంతా మధురాపురికే రాచిలక రాలేనులే పెళ్లి పందిళ్ళలో ముక్కేసిన కన్నిటి ముత్యాలెన్నో కను చేపలకు నిదరంటూ రారాదని కరగిట్టానులే ఆడానులే గంగమ్మ నాట్యాలెన్ను గుడిలో కోలాటం గుండెలో ఆరాటం ఎదలో మొదలాయే పోరాటమే అழగర్ పెరుమాళు అందాల చెల్లెలా మిలమిలలాడే మీనాక్షి నీ కంటి
తర్వాత నాటలో కూడా ఒక పాట చేశారు, అదేం సినిమా, హిమసీమల్లో. అది కంప్లీట్ గా నాటలోనే ఉంది అది. అదే చెప్తున్నా, ఈ నాటరాగం తర్వాత శ్రీరాగంలో పాట చేశారు. ఈ కార్డులు కవర్లలో కొంచెం అటు ఇటు వెళ్తుంటాయి కానీ బేసిక్ గా శ్రీరాగంలో గుండెల్లో గిటార్ అనే పాట అది కావాలనే చేసింది. మంచి పాట సార్. ఎందుకంటే ఇవాల్టి మ్యూజిక్ లో ఇవాల్టి ట్రెండ్ కి తగ్గట్టుగా ఆ రాగాన్ని తీసుకురావడం చాలా కష్టం. ఏంటంటే ఇప్పుడు శివరంజని రాగం తీసుకుంటే, శివరంజన్ కూడా పాట చేశారు. శివరంజన్ చేశాను చెప్తుంటే, అది శివరంజన్ లో కీరవాణి గారు ఏంటి అంతకుముందు ఉండేది 4 స్వరాలు, దాంట్లో కష్టం ఎక్కడా వినపడకుండా చేయడం ఉండేది. అవునవును. దాంట్లో అందాల ఆడబొమ్మని శివరంజన్ లో స్టార్ట్ చేస్తాం, బీజింలో అక్కడక్కడికి మేస్తుంటాం. అయినా బేసిక్ గా ఆ సాంగ్ అంటే ఎక్కడ వినపడకుండా ఉండాలని ఆ ట్యూన్ కి మేము పడే అవస్థ, సౌండింగ్ కానీ ఆ రిథమ్లు కానీ దీంతో కవర్ చేసుకుంటూ, సో అదొక అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ, అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ, పుచ్చేడ కోనలోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున, గుప్పిలో దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పన, అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ, అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా మీరు అంతా నోటేషన్ రాస్తారా అదంతాను? నేను నా ఫస్ట్ సినిమా ఫస్ట్ సాగ నుంచి ఇప్పటిదాకా నేను నోట్స్ రాసింది లేదండి, మొత్తం మెమరీలోనే చేస్తాను. ఇప్పటికీ ఆ కార్డ్స్ కానీ ఆ నోట్స్ కానీ మొత్తం నాకు కంఠస్థం. అంటే నేను కండక్టర్ కి చెప్పేస్తాను, ట్రాక్ లో పాడేస్తారు, కండక్టర్ కి నోట్స్ ఇచ్చేస్తాను, నోట్స్ ఇస్తారా? కండక్టర్ రాసుకుని మిగతా ఆర్కెస్ట్రేషన్ కూడా ఎంత బాగా చేశారు అన్ని పాటలకి, రీ రికార్డింగ్ అది. అంటే చిన్నప్పటి నుంచి ఇంకా అదే పని కదండి. ఇప్పుడు ఇళయరాజా గారు సినిమాలు చూడటం, దాంట్లో ఏ సీన్ కి ఎలా చేశారు చేయడం. అప్పట్లో టీవీలు కొత్తగా వచ్చిన రోజుల్లో మా ఇంట్లో టీవీ చాలా రోజులు కొనలా, పక్కింట్లోకి వెళ్ళి రికార్డ్ చేసుకునేవాడిని, చిన్న చిన్న టేప్ రికార్డులో రికార్డ్ చేసుకుని వెనకాల స్కోర్ ఉంది. ఈ గోల భరించలేక అప్పుడు కొన్నారు మా ఇంట్లో టీవీ. ధర్మవతిలో పాట చేశారు కోకో కోమలి. అవును, అంటే ధర్మవతిలో ఇవన్నీ కూడా కమర్షియల్ హీరోస్ కి చేయడం అనేది విశేషం. నేను అనేది ఏంటంటే ఇవాల్టి ట్రెండ్ కి చక్కగా సరిపోయేటట్టుగా ధర్మవతి రాగం ఏదో క్లాసికల్ గా మ్యూజిక్ లో చేసేసి ఏదో అర్థం కాకుండా ఆ ధర్మవతి రాగాన్ని ఇవాళ ఆ ధర్మం పోకుండా ఈ యుగ ధర్మాన్ని పాటిస్తూ మీరు బ్రహ్మాండంగా చేశారు. కోమలి కొరుక్కు తిన్నది కోలాటంలో, కిక్కెక్కే చలికి రెక్కుతున్నది ఆరాటంలో, ఒక్క కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో, దిక్కే తీరక చిరెక్కుతున్నది సింగారంలో, ముంచావే మైకంలో, దించావే కన్నీ మాయదారి హాయి నీలలో. కోమలి కొరుక్కు తిన్నది కోలాటంలో, కిక్కెక్కే చలికి రెక్కుతున్నది ఆరాటంలో, ఒక్క కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో, దిక్కే తీరక
మెలడీ బ్రహ్మ అంటారు. అవునవును. అది ఎడిటర్ మోహన్ గారు. ఎడిటర్ మోహన్ చాలా సీనియర్ ఎడిటర్ ఆయన మన ఇండస్ట్రీకి. మనసిచ్చి చూడు అనే 4వ సినిమాను 5 సినిమాను దాంట్లో టోటల్ మెలోడియస్ గా ఉంటుంది. ఆయన అది సడన్ గా ఆయన ఆడియో రిలీజ్ లో నేను బిరుదు ఇస్తున్నానని చెప్పి ఆయన అప్పటి నుంచి అది అలా అయిపోయింది. అంతే ఈ ప్రేమ వరస, దాని అంతే చూడాలి వయస. అంతే ఈ ప్రేమ వరస, దాని అంతే చూడాలి వయస. నీలోనై ప్రేమోత్సవం ఈ రోజే పుట్టినట్టు ఉందా లేదా? అంతే ఈ ప్రేమ వరస, దాన్ని అంతే చూడాలి వయస. తిండి పెంచావు కన్నె హంస. శుభప్రదంలో పహాడీలో ఒక పాట చేశారు. మౌనమే చెబుతూ మౌనమే చెబుతుంటే మౌనమే చెబుతోంది, నీ మౌనమే చెబుతోంది. మౌనమే చెబుతోంది, నీ మౌనమే చెబుతోంది. ఏ మాట నీ మాటున దాగుందో. మౌనమే చెబుతోంది, నీ మౌనమే చెబుతోంది. ఏ మాట నీ మాటున దాగుందో. చూపు చెబుతోంది, నీ చూపు చెబుతోంది. ఎదసాటునున్న ఆశయమందు ఏమందు. మౌనమే చెబుతోందా, నా మౌనమే చెబుతోందా. ఏ మాట నా మాటున దాగుందో. మౌనమే చెబుతోందా, నా మౌనమే చెబుతోందా. ఏ మాట నా మాటున దాగుందో. చూపు చెబుతోందా, నా చూపు చెబుతోందా. ఎదచాటునున్న ఆశయమందో ఏమందో. అది నా లైఫ్ లో ముఖ్యమైనది.
చాలా మంది డైరెక్టర్లతో పనిచేశాను. విశ్వనాథ్ గారితో పనిచేయడం, బాపు గారితో పనిచేయడం అనేది చాలా అదృష్టం అండి నాకు. ఎందుకంటే ఈ జనరేషన్లో ఎవరికీ లేదు. ఐఎమ్ సో హ్యాపీ. తర్వాత పాత తరంలో మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు? రాజేశ్వరరావు గారు, పెండియాల్ గారు, అంతే. అన్నిటికంటే ఘంటసాల గారు. అవునా? వాళ్ళిద్దరి కంటే కూడా ఘంటసాల అంటే కంపారిజన్ లేదు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెషాలిటీ. ఎంత అద్భుతం అంటే ముఖ్యంగా ఘంటసాల గారు పండితులు పామురుని కవర్ చేసేవారు, కానీ రాజేశ్వరరావు గారు కొంచెం కాంప్లికేషన్ ఉంది. పెండియాల్ గారు కూడా చాలా కాంప్లికేషన్. ఇళయరాజా గారు కూడా అంటారు కదా ఘంటసాల గారు ఆయన్ని తలుచుకుని కానీ నేను కంపోజింగ్ చేయను అని చెప్పి ఆయన వేటూరు గారితో చెప్పడం, వేటూరు గారు మాతో చెప్పినప్పుడు మీకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇళయరాజా గారు ఘంటసాల గారు తలుచుకున్నారు, చాలా ఆశ్చర్యం. అంత అద్భుతం. అంటే మీ మాట వింటే మాకు రాజేశ్వరరావు మాట్లాడినట్టు వాళ్ళందరితో మీకు. నేను అంతే, నేను అప్రెంటిస్ గా ఉన్నప్పుడు తాండ్రపాపారాయుడు అప్రెంటిస్ అప్పుడు, అంటే కీబోర్డ్ ముందర పెట్టి కూర్చోవడమే కానీ వాయించడం లేకపోతే గుర్తులేదు. మీరు పాటలు ఎక్కువ బుల్లిశర్మ గారు అని పిలిచేవాడు. బుల్లిశర్మ గారు, బుల్లిశర్మ పెద్ద శర్మ గారు అంటే వాళ్ళ నాన్నగారు. అభినందన మందారమాల అభినందన మందారమాల అభినందన మందారమాల అధినాయక స్వాగత వేళ అభినందన మందారమాల. ఇప్పుడు పాట మీరు స్వరపరిచేటప్పుడు లిరిక్ ట్యూన్ చేస్తున్నారా? ఇది రెండు జరుగుతాయండి. ముఖ్యంగా సీనియర్ డైరెక్టర్స్ లైక్ విశ్వనాథ్ గారు, బాబు గారు ఇంత కట్ట తీసుకొచ్చి మొత్తం అన్ని పాటలు ఫైల్ ఇచ్చేసారు. ఏముంటుంది, ఒక వాలు జడ అని, జడ ఆ జడ ఆ జడ దండకంలాగా ఉంటుంది. వాలు జడ ఎంత బాగా రాధాగోపాల్ అన్న పాట చాలా బాగా చేశారు. బాలుగారు భలే పాడారు. ఇవన్నీ బ్యూటిఫుల్ ఛాలెంజెస్ అండి నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్. అంటే నాకు ఇప్పుడు ఈ ట్రెండ్ లో ఏంటంటే మేము ఫస్ట్ ట్యూన్ చేసేస్తాం, ఇది అవన్నీ ఛాలెంజెస్ అండి. సందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామ పండు లాంటి బుగ్గ, బెల్లం ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు. ఓ వాలు జడా, మల్లె పూల జడా, ఓ పాము జడా, సత్యభామ జడా, నువ్వు అలిగితే నాకు దడా. ఓ పట్టు జడా, రసపట్టు జడా, బుస కొట్టు జడా, నస పెట్టు జడా. ఇప్పుడెందుకే ఈ రగడా, ఓ వాలు జడా, మల్లె పూల జడా, ఓ పాము జడా, సత్యభామ జడా. అంటే ఏది బాగుంటుంది మీరు చూరిచ్చేసి చేయడం చెప్పడం? ఇప్పుడు నేను ఫీల్ అవ్వడం అనేది అది యాక్చువల్లీ ఇది కష్టం ఉంది. ఎందుకంటే అంటే ఇప్పుడు సీడీలు విని ఆ పాటలు ఈ పాటలు అనే పక్కన పెడితే ఒక మంచి సిచ్యువేషన్, ఒక మంచి కథ నుంచి ఒక మంచి సిచ్యువేషన్ వస్తుంది, మంచి సిచ్యువేషన్ నుంచి మంచి పాట వస్తుంది. ఇప్పుడు ఎక్కడ కొడితే సుమోలు వచ్చిపోవడం, 100 మంది గాల్లో ఎగరడం, ఇంకేం సిచ్యువేషన్ ఉంటాయి. కానీ అలాంటి సినిమాల్లో కూడా మీరు నీ నవ్వును అప్పటికింది నాగమల్లి అది ట్యూన్ చేసిందండి, అది లిరిక్ కి ట్యూన్ చేసింది. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది యువతు యువతు యువతు. నీ కోకను సీతాకోక, నీ పలుకును చిలకల మూక, నీ చూపును చంద్రరేఖ, నీ పొంగును ఏరువాక, వదులిమ్మంటూ బతిమాలాయి యువతు యువతు యువతు.
అసలు ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ బుగ్గల్లోని సిగ్గులు కొన్ని మొగ్గలకైనా ఇవ్వద్దు. నా వైపే మొక్కిన నీకైతే అవి మొత్తం ఇవ్వచ్చు. నీ భాషల్లోని తీయదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు. నా కోసం వేచే నీకైతే అది రాశిగా ఇవ్వచ్చు. భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు. భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు. నీకే మొక్కే నాకే ఇవ్వచ్చు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. ముందు చంద్రబోస్ సరే. అంటే ఇప్పుడు మీరు రెండు చేస్తుంటాం. పాటలు స్వరపరిచేటప్పుడు మీకు బాగా థ్రిల్ అనిపించిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయి? అంటే అంటే ఎంత బాగుంది ఇలా, అంటే మీకు మీరే చాలా ఆనందాన్ని అనుభవిస్తూ, అంటే మనకి మీరు బోల్డని పాటలు చేస్తుంటారు, కొన్ని మెకానికల్ గా ఉంటాయి, కొన్ని మనకి మనసుకి నచ్చేవి ఉంటాయి. అంటే ఇప్పుడు నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది అంటాం, ఇటు మధుర మధుర చేస్తాం, రెండు ఈక్వల్ గానే ఉంటుంది మా ఎక్సైట్మెంట్. ఎందుకంటే అంత ఎక్సైట్మెంట్ లో చేయలేకపోతే అది పండదు. తర్వాత ఇంకోటి, సన్నివేశాన్ని ఊహించుకుంటూ పాట చేయడం చాలా కష్టం కదండి. డైరెక్టర్ వాళ్ళు మీకు ఒక సన్నివేశం సార్ ఇందాక అదే మొదలెట్టాను సార్. ఇప్పుడు ఒక లిరిక్ ఉందనుకోండి, ఒక దోవ ఉంటుంది. ఈ లిరిక్ ఇప్పుడు ఇప్పుడు నిన్న కొట్టేసినది మొన్న కొట్టేసినది రాజేయండి, నిన్న కొట్టేసినది చేయలేంగా, దాని తగ్గట్టు ఒక దోవ ఉంటుంది. సో అలాగా ఒక ఎమోషన్ తెలుస్తుంది. ఇప్పుడు మాకేంటి సిచ్యువేషన్ చెప్పి మాకు మ్యూజిక్ ఒక ట్యూన్ ఇవ్వాలనుకోండి, ఇప్పుడు ఏం గాలిపావు చేసుకుని చేయాలి, ఊహించుకుని. ఒక్కొక్క హీరో బాడీ లాంగ్వేజ్ కి ఒక్కొక్కలాగా చేయాలి. ఇప్పుడు నేను చేసిన, నేను ముందు ఎన్నో చెప్పాను, ఇప్పుడు చిరంజీవి గారికి చేసిన పాటలు పవన్ కళ్యాణ్ మ్యాచ్ అవ్వదు, పవన్ కళ్యాణ్ చేసిన బాలకృష్ణ గారికి మ్యాచ్ అవ్వదు. అలా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి, ఇప్పుడు మహేష్ కి వేరే, అది బాలకృష్ణకి సూట్ కాదు. అలాగా బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్క హీరోకి ఒక బాడీ లాంగ్వేజ్ దానికి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా, నందమూరి నాయక
బాలిక చెంగుచాటు చెయ్యక తాకని వెతనివి తీరా ఉంగా ఉంగరం పెట్టేనా నీ గుండె మీద వాలిపోనా బుల్లో బొంగరం తిప్పేనా నీ బంగారు బొడ్డు మీనా జింగిలాల జింగిలాల జింగిలాలో కొంగుచార వంగ చేలో నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా బెంగుళూరు బాలిక చెంగుచాటు చెయ్యక తాకని వెతనివి తీరా జింగిలాల 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 నా కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిక వేస్తే ఈ పోకిరి పొగరును కవిస్తే నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్నా ఆకాశమే దిగి పడుతున్నా బిన్ లాదెన్ ఎదుటే నిలుచున్నా Yeah, yeah, yeah. తర్వాత నవమి దశమి అని ఒక పాట చేశారు. బావగారు బావగారు మంచి పాట, చాలా బాగుంది అది కూడా. అది కొంచెం మోత ఉంటుంది ఆ, అదే నవమి దశమి తగిన రోజులు యువతీ యువకుల తపనలకు మకరం మిథునం వృషభరాసులు అనుకూలించును రసికులకు దొరికినది సమయం విరహముతో సమరం సాయం అందించు ఆలించు పాలించు విడియం చాలించు చుంబించు చిగురించు నవమి దశమి తగిన రోజులు యువతీ యువకుల తపనలకు ప్రాయం పెరటిలో లతలు అడిగే తొలకరి చినుకువు నువ్వే సాయం సంధ్యలో స్వాగతించే పడమర ప్రమిదవు నువ్వే చెంగావి రంగుల్లో చీరని కంగారు రాగాలే తీయని దీపం వెలిగించు ఒడి పంచు చలిదించు తాపం వివరించు వినిపించు వికసించు నవమి దశమి తగిన రోజులు యువతీ యువకుల తపనలకు ఇంకా యాక్చువల్ మీకు సరే బాలుగారిని వదిలిపెట్టేసేయండి, మీకు బాగా నచ్చిన సింగర్స్ అంటే వారిని వదిలిపెట్టేయమని ఎందుకు అంటున్నారు? అంటే ఆయన అనగానే ఎవరైనా First ఇప్పుడు- చెప్తా. ఎందుకంటే బాలుగారి సంగతి మాట్లాడతారు కదా అందరూ. బాలుగారు చెప్తున్నా. బాలుగారు లేదు అంటే నా ఫేవరెట్ నాకు బాలుగారికి మహమ్మద్ రఫీ. ఇప్పటికీ మహమ్మద్ రఫీ సాంగ్ వినందే మాకు రోజు గడవుతుంది. అలా బాలుగారు చాలా పాటలు పాడారు కదా మీకు. ఆ, ఆయనతో రికార్డింగ్ ఎట్లా ఉండేది బాలుగారు? ఆయనతో నేను ముల్లోకాలు తిరిగానండి. ఆయనతో అమెరికా ఒక 10 సార్లు, యూరోప్ ఒక 10 సార్లు, ఇంకా వాట్ నాట్ సౌత్ ఆఫ్రికా అంటే న్యూజిలాండ్ మొత్తం లోకం ఉందో తిరిగేసాను కచేరీలో కీబోర్డ్ ప్లేయర్ గా. సో అలాగా ఆయన కంపోజ్ కాలేదు ఇంకా. లేదు లేదు అప్పటి అనుబంధం అది. అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంటారు మా అన్నయ్య అనుకుంటే. సో
చాలా తొందరగా పాడేవారు కదా రికార్డింగ్. అంటే నా అబ్బాబా ఇది నాకు తెలిసి ఫాస్టెస్ట్ 7 నిమిషాల్లో పాడేశాడు. ఏంటి నేర్చుకోవడం పాడడం పాడేసాడు అయిపోయింది. అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు సలిపులి పంజా విసిరితే సలసల తాగే వయసులో గిలగిలలాడే సొగసుకే జోలాలి అబ్బబ్బా ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు. అలా ఇంకెవరన్నా ఉన్నారా సింగర్స్? శంకర్ మహాదేవన్ కూడా ఏకసంతాగ్రహి. అంటే ఒకసారి పాట వింటాడు, చలేగా టేక్ అంటాడు, కూర్చోవయ్యా అంటుంటా, అరుస్తుంటా, కూర్చో కాసేపు కూర్చో విను, మేమేమో వారం రోజులు కూర్చుంటే కటింగ్ చేయడం, మీరేమో ఒకసారి విని టేక్ అంటావా అని, కూర్చో కాసేపు కూర్చోని. భాష ప్రాబ్లం రాదండి. భాష గురించి గారంటే ఆయన తెలుగు కాబట్టి. సుశీల్ గారు 60 పాటలు పాడారు. ఎంత అద్భుతం అసలు. మదర్ టంగ్ ఏముంటుంది, అలాగే చిత్ర గారు మదర్ టంగ్ ఏముంటో చెప్పలేము. ఇప్పుడు మొన్న వచ్చిన శ్రేయా ఘోషల్ కూడా ఎంత అద్భుతంగా వాళ్ళు అంటే వాళ్ళకి అది ఇన్బిల్ట్ బ్లెస్సింగ్. అది మీరు ఒకళ్ళో పడించండి చాలా బాగుంటుంది. శ్రేయా ఘోషల్ అదే. నువ్వేం మాయా చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మాని సాన్ని క్షణం మాగనంటోంది వాణి మరీ చిలిపిది వయసు బాణి. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా ఎటు పోతుందో ఏమో మరి.
సో ఇప్పుడు చూడాలని ఉంది కానీ ఒక్కడు కానీ మనోహరం పర్టికులర్గా డైరెక్టర్ అభిరుచి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇలాంటి పాటలకి గుణశేఖర్ వన్ ఆఫ్ మై బెస్ట్ మ్యూజిక్ అంటే నాకు నచ్చిన. అర్జున్ అలాగే స్వప్న వేణువేదో ఒక పాట ఉంది కదా, చాలా చాలా మంచి పాట. స్వప్న వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేత పూల బాసలు కాలేవా చేతి రాతలు స్వప్న వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి దాంట్లో ఆ రామోజీ చందమామలో మొత్తం 10 సాంగ్లు ఉంటాయి, 10 మెలోడీసే. కానీ సినిమా హిట్ అయినప్పుడు పాట కూడా అశ్విని దత్ గారు ఆయన అంతే నాకు తెలిసి ఇండస్ట్రీలో అంత మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రొడ్యూసర్ కూడా ఎవరు లేరు. ఆయన నాకు సినిమా పోయినా పర్వాలేదు కానీ నా పాటలు మాత్రం అందుకనే ఆయన చూసిన జగదేక్ వీరులు, అతిలోక్సుందరి కానీ, ఇందిరా కానీ, చూడాలని ఉంది కానీ అన్ని అద్భుతాలు ఉంటాయి. సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే బల్బలే బల్బలే చేతి కందే మాకు వెండి మబ్బులే వెందెలమ్మ వేటకొచ్చి ఏనుగమ్మ అంబారీలు తేనెలమ్మ తేనుకొచ్చే మల్లె జాజి మందారీలు సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే బల్బలే బల్బలే చేతి కందే మాకు వెండి మబ్బులే మీకు బాగా నచ్చిన పాటల గురించి చెప్పండి కొన్ని. ఇంకా కంపోజ్ చేయలేదండి. అలా కాదు, ఇప్పటిదాకా చేసిన వాటిలో తృప్తిగా ఉన్న పాటలు చెప్పండి. బహుశా ఓ చెంచల అనే వరుడ్లో సాంగ్ ఉంటుంది, లవ్లీ సాంగ్. దాంట్లో ఇన్స్ట్రుమెంట్ పాట అది దాంట్లో బాంబేకి వెళ్ళి సరోడ్ ఇన్స్ట్రుమెంట్, సరోడ్ అంత ఎక్స్టెన్సివ్ గా ఏ పాటలోనూ యూజ్ చేయలేదు. ఒక మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా సరోడ్ మ్యూజిక్ లో. అలాగా ఆ పాటలో వాడిన ఆర్కెస్ట్రా ఆ ఫస్ట్ బీజియం ఒక 1 minute 2 minutes ఉంటుంది. ఫస్ట్ బీజియం దానికి ఒక సీన్ చెప్పారు డైరెక్టర్ గారు. అంత అద్భుతంగా ఆర్కెస్ట్రేషన్ కుదిరింది దానికి. ఆ మెలడీ కానీ ఆ సింగర్స్ కూడా శ్రేయ ఘోషల్, సోను నిగమ్, దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ బెస్ట్ మ్యూజిషియన్స్. సో అలా కుదిరి అలా బీజిఎం బాంబేలో ఒక స్పెషలిస్ట్ సరోజ్ ప్లేయర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి రికార్డ్ చేయించుకుని తీసుకొచ్చి అలాగా రికార్డ్ చేసిన పాట. సోను నిగమ్ కూడా లాస్ ఏంజలీస్ లో ఉంటే ఆయన పాట నేర్చుకుని పక్కన తెలుగు తెలిసిన ఒక ఆయన్ని పిలిపించుకుని ఆయన డిక్షన్ చూసుకుంటూ అక్కడ పాడాడు. బహుశా చెంచలా ఎగిరేరా ఎంచలా తగిలేలే మంచులా చూపులో చూపుగా అయినా కావచ్చులే ఒకటై పోవచ్చులే ఇలపై ఆకాశమే ఇకపై వాలొచ్చులే ఏ దూరమైనా చేరువై బహుశా చెంచలా ఎగిరేరా ఎంచలా ఎన్నో భారీ హిట్ చిత్రాల సంగీత దర్శకులు మణిశర్మ గారితో
డివి మోహనకృష్ణ, సిఎస్ రాంబాబు గార్ల సంభాషణ న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రాంగా మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ వివిధ భారతి సమర్పణ.